దిల్సుఖ్ నగర్ బాంబ్ పేలుళ్ల కేసులో దోషులు తప్పించుకునేందుకు కుట్ర పడ్డారన్న నిఘా వర్గాల సమాచారం కలకలం రేపుతోంది. చెర్లపల్లి జైల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటీవల ఉరిశిక్ష పడ్డ ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు తప్పించుకునేందుకు స్కెచ్ వేశారు. దిల్సుఖ్ నగర్ బాంబ్ కేసులో దోషులు చెర్లపల్లి జైలు నుంచి పారిపోయేందుకు ప్లాన్ చేసినట్టు కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం వచ్చింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అదే ప్లాన్, అదే స్కెచ్, అదే జైలు. అక్కడ కుదరలేదంటే కేసులో ట్రయల్స్ కు వెళ్లినప్పుడు తప్పించుకునేందుకు వ్యూహం. ఎలాగైనా జైలు నుంచి విముక్తి పొందాలని అనుకుంటున్నారు. ఈ నెలలోనే తమ ప్లాన్ అమలు చేయాలనుకున్నారు. అయితే నిఘా వర్గాల అప్రమత్తతో వారి ఆట ఆగింది. పెను ముప్పు తప్పింది. ఇదిగో ఇదే చెర్లపల్లి సెంట్రల్ జైలు. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణం. ఈ జైలుకు 3 అంచెల భద్రత, అనునిత్యం నిఘా ఉంటుంది. దీనికి తోడు ఎత్తైన గోడలు, చుట్టూ ఇనుప కంచెలు ఉంటాయి. అక్కడి నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. కానీ దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ దోషులు మాత్రం తప్పించుకునేందుకు మరో ప్రయత్నం చేశారు. జైలు గోడలను బద్దలు కొట్టి పారిపోయేందుకు కుట్ర చేశారు. భోపాల్లో సిమి ఉగ్రవాదులు తప్పించుకున్న మాదిరి చర్లపల్లిలో ఉన్న 5గురు దోషులు పారిపోయేందుకు ప్లాన్ వేశారు. గతంలో యాసిన్ భత్కల్ స్వయంగా తాను పారిపోయి ఇంటికి వస్తానని ఢిల్లీలో ఉన్న భార్యకు చెప్పారు. ఇప్పుడు కూడా అతడు అదే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఉగ్ర కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు ఎన్ఐఏ అధికారులు, కేంద్ర హోంశాఖ, కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు. దోషులు జైలు నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ చేస్తున్న సమాచారం అందడంతో వారున్న బ్యారాక్కు అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు అధికారులు. జైలు పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచారు. జైలుకు అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.